వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే అమర్ తన చేతిలో డైరీ పట్టుకొని మెట్లు దిగుతూ కోపంగా అరుస్తాడనమాట మనోహరి అని చెప్పి. ఇక అప్పుడు మనోహరి అబ్జర్వ్ చేస్తుంది. ఏంటి అమర్ చేతిలో డైరీ ఉంది, కొంపతీసి డైరీలో ఆరు రాసిన పేజీ చదివేశాడా? అమర్ కళ్ళలో కోపం క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట మనోహరి. తనకి అమర్ కూడా ఆ డైరీ చదివినట్టుగా చూపిస్తూ ఉంటారనమాట. ఇక హాల్లో అటు అమర్తో పాటు బాగి, రాథోడ్ పిల్లలు, అటు పెద్దవాళ్ళిద్దరూ అంటే అమర్ వాళ్ళ ఫాదర్ మదర్ అందరూ ఉంటారనమాట. ఇక మనోహరిని ఇలా అడుగుతూ ఉంటాడనమాట అమర్. ఆరు లేదు, నిజం నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి అనుకున్నావా మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమర్. నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం, మాట్లాడు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటే అది అమర్ అది అని మనోహరి తడపడుతూ ఉంటుంది. అమర్ అంటాడు, అసలు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ఇద్దరు ఒకటిగా పెరిగారు, ఒకటిగా ఉన్నారు. అసలు ఆరు నిన్ను తన కుటుంబం అనుకుందా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు అమర్. అలాంటి నువ్వు అసలు ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదు మనోహరి, చెప్పు ఎందుకు చేసేదంతా అని చెప్పి అంటూ ఉంటే ఇక మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి అమర్కి నిజంగానే నిజం తెలిసిందా, లేదంటే ఇంకేదైనా విషయం తెలిసి ఆ విషయమే అడుగుతున్నాడా అనేది మనకి కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది.